కట్టె పొంగలి తయారు చేసుకుందాము. దానికి కావలసినవి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. దానిలోకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యానికి పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, నెయ్యి తీసుకుంటున్నాను. కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాము. దానిలోకి నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైంది. దీనిలోకి ఇప్పుడు మనము మిరియాలు, జీలకర్ర వేసేద్దాము. మరి ఎక్కువ వేడి చేయని అవసరం లేదు. ఈ విధంగా వేడికి సరిపోతుంది. నెయ్యి లేకపోతే మాడిపోతుంది కదా ఎక్కువ వేడైతే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి, కొంచెం అల్లం కూడా ఈ విధంగా తురిమి అల్లం కూడా వేసుకుందాము. కొంచెం ఇవన్నీ వేగాలి. ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాము. దీన్ని కూడా కాసేపు వేసుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. ఇవి తెల్లిన తర్వాత మనము బియ్యం వేసుకుందాము. ఇదిగోనండి, తెరులుతున్నాయి. ఇప్పుడు దీనిలో మనము రైస్ వేసుకుందాము. మూత పెట్టి ఉడకనిద్దాము. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. మూత తీసి చూద్దాము ఒకసారి. ఇదిగోనండి, ఉడుకుతూ ఉంది. మళ్ళీ మూత పెట్టుకుందాము. మనం కుక్కర్లో కాకుండా విడిగా కదా చేసుకుంటుంది కాబట్టి రైస్ ఎక్కువ పోసుకోవాలి. మనకు గట్టిగా కావాలని తక్కువ పోసుకోవాలి. జారుడుగా ఉండాలంటే మనం ఎక్కువ వాటర్ పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగోనండి, మనకు కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుని ముందేనే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. తగ్గితే మరలా టేస్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ సరిపోయిందండి నాకు. ఎంతో రుచికరమైన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. పసుపు వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. తెల్లగా ఉండాలనుకుంటే వేసుకోని అవసరం లేదు. మీ ఇష్టాన్ని బట్టి మీరు పసుపు వేసుకోండి. నేను కుక్కర్లో కాకుండా విడిగానే నేను రెడీ చేస్తున్నాను కాబట్టి మనము ఒక గ్లాసు తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఎగరబెడతాం కాదు కదా, కొంచెం లూజ్గా ఉండాలి కదా.